హాయ్ అండి. ఈరోజు మీకు నేను చూపించబోయే కర్రీ బొబ్బర్ల కర్రీ అండి. ఇది చాలా ఆరోగ్యం అంటే హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే డైట్లో ఉన్నవాళ్ళైనా షుగర్ పేషెంట్స్ వాళ్ళైనా శుభ్రంగా హ్యాపీగా తీసుకునే బొబ్బర్లు. ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఆ బొబ్బర్లు ఫస్ట్ నీళ్ళు పోసి బాగా శుభ్రం కడుక్కోవాలండి 2 సార్లు. కడిగేసిన తర్వాత మనం మంచినీరు పోసి నానబెట్టుకోవాలండి 4-5 గంటలు. నానిపోయిన తర్వాత ఈవినింగ్ పుల్కాలు చపాతీలు చేసుకునేటప్పటికి ఈ కూర చాలా చాలా బాగుంటుందండి. రైస్ కన్నా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అలా నానిపోయిన తర్వాత అవన్నీ కూడా బొబ్బర్లన్నీ కూడా 4 గంటలు పోయి నానిపోయిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని చిన్నది, ఎక్కువ అక్కర్లేదు, ఒక చిటికెడు సాల్ట్ వేసి ములిగినట్టుగా నీళ్లు పోసి కుక్కర్ పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతాయి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఎక్కువ హార్డ్గా ఉండవు, చాలా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. దీనికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం హెల్త్లోని ఏదో ఒక రూపంలో ఈ బొబ్బర్లో వారానికి ఒక్కసారి తీసుకున్న బాగుంటుందండి. ఇప్పుడు అలా ఉడికిపోయిన బొబ్బర్లు పక్కన పెట్టుకొని అవి చల్లారేలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకొని ప్యూరీ చేసుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారైంది కదండి ప్యూరీ, దాన్ని పక్కన ఉంచుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ఎందులో అయితే కర్రీ చేసుకుందాం దాంట్లో ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒకవేళ ఎక్కువ అయిపోద్ది అనుకుంటే డైట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. కొంచెం కరివేపాకు, ఓ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని అదంతా చక్కగా వేగిపోద్ది ఆయిల్లో. వేగిపోయిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసి ఆయిల్లోని కొంచెం మంచిగా వేయించుకోవాలండి. మంటను ఎప్పుడే తక్కువలో పెట్టుకొనే చేసుకుంటే కూరలు చాలా కమ్మగా ఉంటాయి, బాగా కుక్ అవుతాయండి. అలాగ బాగా వేగుతుంది. ఇప్పుడు ఈ కర్రీ మాత్రం ఒక్కసారి చపాతీలు పుల్కాల్లోకి తిని చూడండి. అలాగే మినపరొట్టి కాల్చుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, పావు స్పూన్ ఉప్పు పడిందండి నాకు, పావు స్పూను కారం. ఇక్కడ గరం మసాలా ఉపయోగించకుండా నేను ధనియాల పొడి మాత్రం వేశానండి. మీకు ఇష్టమైతే గరం మసాలా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది సాఫ్ట్గా ఉంటుందండి, పొట్టగా హాయిగా ఉంటుంది, తింటే కమ్మగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ గరం మసాలా ఏ మసాలా వాడలేదు, ఒక్క ధనియాల పొడి మాత్రమే వేశానండి. అలా వేసి జీలకర్ర ధనియాలు కలిపి ఉన్న పొడైనా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను జీలకర్ర తాలింపులో వేసాను కనుక పొడి మాత్రం వేశాను. అలాగ చక్కగా దగ్గరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు కలిపి చేసుకున్న ఆ పేస్ట్ దగ్గరగా వేసి పచ్చివాసన పోయిన దాకా వేస్తే ఇలా సైడ్లో ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అవుతుందో అప్పుడు వేగిపోయినట్టే. ఇప్పుడు కుక్కర్లో గింజలు ఉడికించాం కదండి, దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ గింజలు మాత్రమే తీసుకోవాలండి. వాటర్ కాకుండా గింజలు తీసుకొని ఈ మసాలా గింజలన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఒక నిమిషం అలాగా ఉంచేస్తే పీల్చుకుంటుందండి. ఈ బొబ్బర్లు ఈ మసాలా అంతటిని బాగా పీల్చుకుంటాయి. వేగిపోయింది దగ్గరగా. ఒక్కసారి వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ బొబ్బర్లోంచి వాటర్ సెపరేట్ చేసాం కదా, అది కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ బొబ్బర్లు ఉడికిపోయి ఈ టమాటా అన్నీ వేగిపోయి కనుక ఆ మసాలాలన్నీ పట్టుకోవడానికి కోసం ఒక 2 నిమిషాలు మూత పెట్టి మంటను తక్కువలో పెట్టి ఉంచుకుంటే కూర రెడీ అయిపోద్దండి. చూసారా ఎంత బాగుందో. అసలు కూర కూడా నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బొబ్బర్లు అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయండి. వీటిని బొబ్బర్లు అంటారండి. ఇవి మరి వేరే ఏ ప్రాంతం వాళ్ళు ఏమేమి అంటారు నాకు తెలియదు, కానీ వీటిని అయితే బొబ్బర్లు అంటారు. వీటికి ఏదైనా పేర్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బొబ్బర్ల కర్రీ మాత్రం నిజంగా పుల్కా, రోటీ, చపాతీలు, నెక్స్ట్ మినపరొట్టులోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.